శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ రోజున అక్టోబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ధనుసు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలోకి వస్తుందమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసం కాస్త మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. అయినా కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి ఏర్పడినా వెంటనే వైద్యుని సంప్రదించండి. అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త, పెట్టుబడి విషయంలో జాగ్రత్త. ఆర్థికంగా పర్వాలేదు, అయితే సమయానికి ధనం ఏదో విధంగా చేతికి అందుతుంది. అనవసర ఖర్చులు, అధిక ఖర్చులు ఉంటాయి. మీకు శుభమూలక ధనమే అవుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే నూతన వ్యవహారాలకి శ్రీకారం చుడతారు. భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ మాసం మీకు లభిస్తుంది. అయితే రక్త సంబంధీకులతో జాగ్రత్తగా ఉండండి. ఒక్క మాసము రక్త సంబంధీకులతో వాదోపవాదాలకి దిగవద్దు, వాదోపవాదాలకి వెళ్ళవద్దు. జాగ్రత్తగా ఉండండి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. అలాగే గురువుని బ్రాహ్మణుని దూషించొద్దు, దయచేసి గౌరవించండి. అలాగే పెద్దలను గౌరవించండి. ఇక మీకు ఈ మాసం మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. మీ పనులు పూర్తి చేయించుకుంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. మీరు ఏ పని తలపెట్టినా తప్పకుండా మీరు విజయం లభిస్తుంది. మీకు విజయవంతం అవుతుంది. అయితే ప్రయత్నాలు గట్టిగా చేయండి. ఇందులో కాస్త బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకాన్ని విడనాడండి. ప్రయత్నం చేయండి, సక్సెస్ అవుతారు మీరు. ఇకపోతే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మీ స్కిల్ బయటపడుతుంది. మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు ఒక స్థాయి, ఒక మెట్టు ఎక్కుతారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. రాజకీయ నాయకులకి బాగుందండి. అలాగే సినిమా, టీవీ, కళా రంగంలో వారు ఎవరైతే ఉన్నారో అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది. అలాగే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది. నూతనంగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. మీరు మంచి లాభాలు వస్తాయి. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. తోటి సహా ఉద్యోగులు మిమ్మల్ని గౌరవిస్తారు. మీ సలహా తీసుకుంటారు. వాళ్ళ సక్సెస్ అవుతారు. ఇక చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుంటుందండి. మీకు చక్కగా ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోదు. మీరు పిల్లలు చక్కగా చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఇకపోతే వివాహం కాని అమ్మాయిలు, అబ్బాయిలు కూడా వివాహ ప్రయత్నాలు చేసుకోండి. ఇది ఈ యొక్క గోచార ఫలితాలు, రాశి ఫలాలు మీకు కేవలం 60% పనిచేస్తుంది. మిగతా 40% కూడా మీ యొక్క జన్మ జాతకం, జన్మ రాశి, జన్మ లగ్నం మీద ఆధారపడుతుంది. లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ. నేను చెప్పిన ఫలితాలు కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పిన జరిగిన, కొంతమంది జరగలేదు, కొంతమంది కాల్ చేస్తున్నారు. దయచేసి గమనించండి అమ్మా. మీకు ఏమైనా సలహాలు, సూచనలు కావాలంటే కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్ కాల్ చేయండి. మా ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు తగిన సలహా సూచనలు జరుగుతుంది. ఇక ఈ మాసంలో మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే, ఒక గురువారం రోజున ఒక పసుపు రంగు వస్త్రంలో కిలోంపావు శనగలు మూట కట్టి వస్త్రంలో దేవాలయంలో అయ్యగారికి దానం చేయండి. ఒక్కసారి మాత్రమే, ఒక గురువారం రోజున చేయండి. అలాగే దత్తాత్రేయ ఆరాధన ఎక్కువ చేసుకోండి. దత్త స్తవం చేసుకోండి. దత్తాత్రేయ యొక్క చరిత్ర ఎక్కువ చదవండి. మీరు గురు ఆరాధన ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మీకు మంచిది. ఇక ముఖ్యంగా మీకు ఈ మాసం, అక్టోబర్ మాసం దీపావళి అమావాస్య. లక్ష్మీదేవి పూజ చేసుకోండి. లక్ష్మీదేవి ఆలయాలు సందర్శించండి. అలాగే మరుసటి నుంచే కార్తీక మాసం ప్రారంభం. అన్ని మాసాలకల్లా కార్తీక మాసం చాలా విశిష్టమైనది. శివకేశవులకి ఇద్దరికి కూడా చాలా ప్రీతికరమైన మాసం. అలాగే మనకి గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ప్రత్యేకమైన మాసము. దయచేసి అందరూ కూడా శివాలయాలు అభిషేకాలు చేయించుకోండి. పంచామృత స్థాన అభిషేకం చేయించుకోండి. అన్ని రకాల ఫలరసాలతో చేయించుకోండి. ఆ శక్తి లేని వారు ఒక చెమ్ము నీళ్లు పోయింది చాలు, స్వామి సంతోషిస్తారు. కృష్ణాలయం దర్శించుకోండి. కృష్ణాలయంలో కానీ శివాలయంలో శాలిగ్రామ దానం చేయండి. అలాగే ముఖ్యంగా పితృదేవతలు ఉన్నవారు, పితృశాపం ఉన్నవాళ్ళు పితృకార్యాలు చేయండి. స్వయంపాక దానాలు చేయండి.
పెద్దల పేరు చెప్పి, అలాగే ముఖ్యంగా తిలతర్పణాలు వదలండి. ఎందుకంటే మన ఎన్ని పూజలు పునస్కారాలు యజ్ఞ హోమ జపతపాద చేసినా పితృదేవతల ఆశీస్సు లేకపోతే మనకి ఏది పని ముందుకు వెళ్ళదు. అది గమనించండి. దయచేసి ఆ పితృదేవతను ప్రసన్నం చేసుకోండి, ఆ దానాలు చేసుకోండి, అన్నదానాలు చేయండి, పితృకార్యాలు చేయండి, పితృదేవతల పేరు చెప్పి అన్నదానాలు చేయండి. ఎక్కడైనా మీకు మంచి జరుగుతుందమ్మా, మీకు మంచి జరుగుతుంది. ఇకపోతే మీరు ఈ మాసం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. దేవాలయంలో కానీ ఇంట్లో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. చక్కగాని స్వామిని దర్శించుకోండి. మీరు ఏం కంగారు పడాల్సిన పని అయితే లేదు. మూగజీవులకు ఆహారం పెట్టండి. ఈ కంగారు పడాల్సిన పని అయితే లేదు. చక్కగా చెప్పిన పరిహారాలన్నీ చేసుకోండి. మనో నిబ్బరంగా ఉండండి, మనో ధైర్యంగా ఉండండి. మీకంతా మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన శుభం భవతు, సుఖినో భవంతు, శుభం స్వస్తి.